మీరు ఈ మిస్టేక్ అయితే చేయొద్దు. ఫైనల్లీ మనం ఇబ్బంది పడి మనకి ఇబ్బంది పెట్టే పాయింట్ ఒకటి ఉంది. ఇలా చెప్పేసరికి మా మైండ్ బ్లాక్, లిటరల్ గా షాక్ అయిపోయాను నేను. ఇదేంటిది ఇలా ఎలా చేసి. సో ఇది కూడా మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోనే నేను మీకు ఈ విషయం అయితే చెప్తున్నా. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. మన ఛానల్ కంటెంట్ ని కొంచెం ఇన్ఫర్మేటివ్ గా ట్రై చేద్దాము అని చెప్పి ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. ఏంటి ఈ కొత్త సిరీస్ అని ఒక కొత్త ఎక్సైట్మెంట్ ఉంది కదా మీలో. సో ఈ సిరీస్ ఏంటంటే, ఇప్పుడు వస్తుందంతా వెడ్డింగ్ సీజన్ కాబట్టి, సో వెడ్డింగ్ సీజన్ లో బ్రైడ్స్ కి ఇంకా గ్రూమ్స్ కి అందరికి ఉపయోగపడేలా కొన్ని వెడ్డింగ్ టిప్స్, అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్, నా ఎక్స్పీరియన్స్ తో కొంత ఇన్ఫర్మేషన్ ని మీకు షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో అటువంటి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో ఈ రోజు నేను మీ ముందుకు అయితే వచ్చేసా. సో హోప్ ఈ వెడ్డింగ్ సిరీస్ మీలో చాలా వరకు అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. యూజ్ అయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ పెళ్లి అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక మర్చిపోలేని ఒక గొప్ప జ్ఞాపకం. మన లైఫ్ లో పోగేసుకున్న అన్ని మెమరీస్ కన్నా కూడా ఇది చాలా గొప్ప మెమరీ. ఇటువంటి మెమరీ మనందరికీ కూడా మంచిగా బెస్ట్ మెమరీగా ఉండాలి అంటే ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో ఈ ప్లానింగ్ కి సంబంధించి ఈ సిరీస్ లో మీరు యాజ్ ఎ బ్రైడ్ గా చిన్న చిన్న మిస్టేక్స్ మనకు తెలియకుండా చేసేస్తూ ఉంటాం అనమాట. సో దానివల్ల అయ్యో ఇలా జరిగిందే అని అనుకోకుండా ఉండేలాగా తెలిసిన కొన్ని టిప్స్ నా వెడ్డింగ్ లో కానీ, మా తమ్ముడు వెడ్డింగ్ లో కానీ, సో వాళ్ళ వెడ్డింగ్ లో నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. సో చూసేద్దాము. పెళ్లి అనే టాపిక్ మాట్లాడే ముందు నేను ఒక విషయం అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయాలనుకుంటున్నా. సో ఏ రిలేషన్ లో అయినా ఇద్దరు కలిసి ఉండేటప్పుడు వాళ్ళకి ఒపీనియన్ డిఫరెన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. అలాంటిది మరి పెళ్లిలో 2 డిఫరెంట్ ఫ్యామిలీస్ కలిసి ఒక ఈవెంట్ సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉంటాయి. కాబట్టి పెళ్లి అనగానే మేము ఇంత ఖర్చు పెడుతున్నాం, ఇంత ప్లాన్ చేస్తున్నాం కాబట్టి అంత సాఫ్ట్ గా వెళ్ళిపోవాలి అనేది మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎవరి లైఫ్ లో కూడా, ఏ వెడ్డింగ్ లో కూడా అది జరగదు. చిన్నదో పెద్దదో ఖచ్చితంగా కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. సో ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉంటాయి. అటువంటి వాటిని మనం యాక్సెప్ట్ చేసి లైట్ తీసుకుని దాని నుంచి ఒక కొత్త లెసన్ నేర్చుకుని లైఫ్ లో ఇబ్బందులు రాకుండా ఉండేలా ముందుకు వెళ్ళేలా చూసుకోండి. సో ఇది నా చిన్న సజెషన్ అనమాట. సో ఇప్పుడు పెళ్లిలో మనకి కామన్ మిస్టేక్స్ ఎక్కడ జరుగుతాయి, అవి జరగకుండా ఏం చేయాలి, ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తా. సో ఫస్ట్ నేను షేర్ చేయాలనుకున్న టిప్ ఏంటంటే, చాలా వరకు మన ఆంధ్రాలో ఏం జరుగుతుందంటే, వెడ్డింగ్ ఫిక్స్ అవ్వగానే అందరూ కూడా ఇంకా పసుపు దంచడం అంటారు కదా. సో పసుపు దంచిన తర్వాతే పెళ్లి పనులు మొదలు పెడతాము అనుకుంటారు. సో అలా అనుకుని పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిన దానికి పసుపు దంచడానికి మధ్యలో చాలా గ్యాప్ ఉండొచ్చు, లేదంటే దగ్గర ముహూర్తాలు రావచ్చు. సో మీకు వెడ్డింగ్ హాల్స్, ఫంక్షన్ హాల్స్ ఇటువంటివి బుక్ చేసుకోవడంలో మీరు ఫెయిల్ అయిపోతారు. సో ఫస్టే మీకు ముహూర్తం డేట్ ఫిక్స్ అవ్వగానే ఫస్ట్ చేయాల్సిన పని ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవడం. ఎందుకంటే వెడ్డింగ్ సీజన్ అంటే అందరూ కూడా ఆల్మోస్ట్ ఎవరో ఒకరు ఏదో ఒక ఈవెంట్ కానీ, ఏదో ఒక అకేషన్ కానీ సెలబ్రేట్ చేసే పనిలో అందరూ ఫంక్షన్ హాల్స్ బుక్ చేసేసుకుంటారు. అండ్ ఇప్పుడు ఇన్నాళ్లలాగా కాదు, కేవలం పెళ్లికి మాత్రమే ఫంక్షన్ హాల్ బుక్ చేస్తాము అని ఎవరు అనుకోవట్లా. చిన్న చిన్న ఈవెంట్స్ కూడా గ్రాండ్ గా ఫంక్షన్ హాల్స్ లో చేస్తున్నారు. మనం ఫంక్షన్ హాల్ గనక ఫస్ట్ బుక్ చేసుకోకపోతే, పసుపు కొట్టిన తర్వాతే మనం ఫంక్షన్ హాల్ బుక్ చేస్తాము అనుకుంటే గనక మనం ఎక్కడో ఒక దగ్గర దెబ్బతింటాము. సో మా తమ్ముడు పెళ్లిలో కూడా ఇదే జరిగిందనమాట. అప్పటికి వాళ్ళు పాపం మా సాహితీ వాళ్ళు ఎంగేజ్మెంట్ అయిన వెంటనే ముహూర్తం డేట్ తీశారు. ముహూర్తం డేట్ ఫిక్స్ అయిన రోజే వాళ్ళు వెంటనే వెళ్ళారనమాట ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవడానికి. అయినా కూడా మాకు ఫంక్షన్ హాల్ విషయంలో కొంచెం ఇబ్బందే కలిగింది. ఓకే, బాగానే దొరికింది, కానీ వాళ్ళ ఊర్లో తునిలో ఉన్న పెద్ద ఫంక్షన్ హాల్ ఒకటి ఉందన్నమాట. సో అది అప్పటికే మిస్ అయిపోయింది అనమాట. సో మనం వెంటనే వెళ్ళినా కూడా ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనమంతూ మనం ప్రయత్నం చేసాంలే అని సాటిస్ఫై అవ్వడం తప్ప ఇంకేం చేయలేం. కానీ అలా ట్రై చేయకుండానే మిస్ అయితే మనకి ఇంకొంచెం బాధ అనిపిస్తుంది కదా. అయ్యో, పసుపు ముహూర్తం కాకుండా కొంచెం ముందే వెళ్ళి ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుని ఉంటే బాగున్ను అని మనం ఫీల్ అవ్వకూడదు అనమాట. సో అలాంటి రిగ్రెట్స్ లైఫ్ లో ఉండకూడదు.
అండ్ పెళ్లికి సంబంధించిన విషయాల్లో అస్సలే ఉండకూడదు. సో మీరు ఎవరైనా ముహూర్తం పెట్టారు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సిన పని ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవడం. ఎందుకంటే మిగతావన్నీ మన చేతిలో ఉంటాయి, షాపింగ్, స్టిచ్చింగ్, ఇవన్నీ కూడా టైం ఉంటుంది కాబట్టి ఆ టైంని క్రియేట్ చేసుకుని చేసుకోవచ్చు. సో ఎక్కువ టైం అయితే కనుక మనం ఈ విషయంలో కొంచెం వెనకబడిపోతాం అనమాట. సో ఫస్ట్ ఫంక్షన్ హాల్ అయితే బుక్ చేసేసుకోండి. అండ్ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకునే ముందు మీరు ఇంట్లో డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే మీరు ఏ ఈవెంట్స్కి ఫంక్షన్ హాల్ కావాలనుకుంటారు. ఇప్పుడు చాలా గ్రాండ్గా 5 days వెడ్డింగ్ అని 7 days వెడ్డింగ్ అని ఇలా చేస్తున్నారు కదా. అంటే లైక్ హల్దీ నుంచి రిసెప్షన్ వరకు కూడా ఇలా ఒక 5 to 7 days ఈవెంట్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో కొంతమంది ఇలా రిలేటివ్స్ వచ్చేటప్పుడు ఇల్లు మాకు పర్వాలేదు, పెద్దగానే ఉంది, మాకు ఇబ్బంది లేదు అనుకుంటే గనక మీరు ఫంక్షన్ హాల్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. అలా కాకుండా హల్దీ, మెహందీ, నెక్స్ట్ పెళ్లి కొడుకుని చేయటం లేదా పెళ్లి కూతురుని చేయటం, వీటన్నింటికి సంగీత్కి వీటన్నింటికి కూడా మనం ఈవెంట్ కొంచెం స్పెషల్ గా చేసుకుంటాము, ఇంట్లో అయితే మనకు కొంచెం డిస్టర్బెన్స్ ఉంటది అనుకుంటే ఫంక్షన్ హాల్ తీసుకోవడమే బెస్ట్. సో అలాంటి వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ ఫంక్షన్ హాలే. సో ఇంట్లో వాళ్ళతో ఈ విషయాలకి సంబంధించి మీరు ఒకసారి డిస్కస్ చేసి మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఫంక్షన్ హాల్లో చేయాలనుకుంటున్నారా లేదంటే ఇంట్లో చేయాలనుకుంటున్నారా అనేది మాట్లాడుకుని ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవడం బెస్ట్. సో దట్ మనం ఫస్ట్ బుక్ చేసుకున్నప్పుడే మనకు కావాల్సిన డేట్స్ లో బుక్ చేసుకోవడం అయిపోతుంది. అలా కాకుండా మనం పెళ్లికి, రిసెప్షన్ కి మాత్రమే ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుని తర్వాత ఎప్పుడైతే మనం ఇంట్లో వాళ్ళతో డిస్కషన్ వచ్చాక అయ్యో హల్దీ ఇలాగా ఇంట్లో అయితే కొంచెం గజిబిజి అయిపోతుంది, సంగీత్ ఇంట్లో అయితే ప్లేస్ సరిపోదు, సో ఇలాంటివి అనుకుని మళ్ళీ మాకు డేట్స్ ఇంకా ఎక్స్ట్రా డేట్స్ కావాలి, ఫంక్షన్ హాల్ హోల్డ్ చేయండి అంటే సో ఆ టైంలో వాళ్ళని మనం బ్లేమ్ చేసిన ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ డేట్స్ లో ఫంక్షన్ హాల్స్ హోల్డ్ అయిపోతాయి కాబట్టి. సో ముందే ఇవన్నీ డిస్కస్ చేసుకుని మీకు ఏది కంఫర్టబుల్ అనుకుంటే ఆ డేట్స్ లో ఫంక్షన్ హాల్ ని బుక్ చేసుకోవడం బెస్ట్. సో ఇది నా ఫస్ట్ టిప్. అండ్ నెక్స్ట్ టిప్, ఈ హల్దీ, సంగీత్, మెహందీ వీటి గురించి మాట్లాడుతున్నాం కదా. సో హల్దీ, సంగీత్ అండ్ మెహందీ గురించి మాట్లాడే ముందు మీ అందరికి ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నా. రీసెంట్ టైమ్స్ లో సంగీత్ ని అందరూ వెడ్డింగ్ లోనే ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఇలా చేయటం వల్ల అంటే అందరూ ఉంటారు కదా, రిలేటివ్స్ అందరూ వస్తూ ఉంటారు, ఆ టైంలో ఉంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు అనో ఇంకే రీజన్స్ వల్ల అయి ఉండొచ్చు, కానీ వెడ్డింగ్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఇలా చేయటం వల్ల కొంత ఇబ్బంది అయితే అవుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మా తమ్ముడు వెడ్డింగ్ లో మేము రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పెళ్లి అనుకుంటే ఈ రోజు మార్నింగ్ మనం ఫంక్షన్ హాల్ కి వెళ్ళిపోతాం కదా, లైక్ ప్రధానం ఇవన్నీ కూడా అక్కడే జరుగుతూ ఉంటాయి. సో మధ్యాహ్నం రిసెప్షన్ అయింది అండ్ ఈవినింగ్ కాళ్ళగోళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, సో కాళ్ళగోళ్ళు అవ్వడం, ప్రధానం ఇవన్నీ కంప్లీట్ అయ్యాక మేము సంగీత్ పెట్టుకున్నాం. సో ఎంత హెక్టిక్ అయిపోయిందంటే అండ్ లిటరల్ గా మేము ఎంత టైర్డ్ అయిపోయామంటే, సో నాకు తెలిసినంత వరకు ఇది రాంగ్ డెసిషన్ అనే చెప్పాలి. కాకపోతే ఒక్కసారి ఏదైనా సఫర్ అయితేనే కదా మనకు కూడా తెలుస్తుంది. ఈ జనరేషన్ లో ఇదే ఫస్ట్ వెడ్డింగ్ అనమాట మా తమ్ముడిదే, కాబట్టి మాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే అయిందనమాట. ఇంతకు ముందు మేము చేసిన వెడ్డింగ్స్ లో ఇలా హల్దీ, సంగీత్ ఇలాంటివి ఏం లేవన్నమాట, కాబట్టి మాకు పెద్దగా తెలియలేదు. ఈ జనరేషన్ లో మేము చేసిన ఫస్ట్ వెడ్డింగ్ ఇదే కాబట్టి మాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే అయిందనమాట. సో మనకి వెడ్డింగ్ డే రోజే కాళ్ళగోళ్ళు ఉంటాయి, ప్రధానం ఉంటుంది, రిసెప్షన్ ఉంటుంది, ఇవన్నీ ఇంకా క్లమ్జీ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కూడా కాదు, నైట్ 3 o'clock ఎంతకో వెడ్డింగ్ అంటే మనం ఖచ్చితంగా ఆ రోజంతా నిద్ర సరిగ్గా అవ్వదు. సో ఆ రోజు కొంచెం అయినా రెస్ట్ తీసుకున్నట్టు ఉంటేనే మనం నెక్స్ట్ డేకి ఫ్రెష్ గా యాక్టివ్ గా ఉంటాం. సో మేము ఈ సంగీత్ హడావుడి పెట్టుకున్నాం. ఈ సంగీత్ అయ్యేసరికి మాకు నైట్ 12 అయిపోయింది అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 3 o'clock కి వెడ్డింగ్ ఈవెంట్ అనమాట. సో దీని వల్ల మాకు కొంచెం అంటే అప్పటికి కూడా మొండిగా ఎనర్జెటిక్ గా ఉండడానికి ట్రై చేసాము, కాకపోతే ఎక్కడో మన ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. సో మనకు కాకపోయినా మన రిలేటివ్స్ కైనా కూడా కొంచెం స్ట్రెస్ ఫీలింగ్ ఉంటది అనమాట, ఒక చిన్న వీక్ ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. సో అందుకని మీరు ఎవరన్నా చేసుకోవాలనుకుంటే కనుక సంగీత్ కోసం ఒక రోజు, హల్దీ కోసం ఒక రోజు, ఇలా డిఫరెంట్ డేస్ లో ప్లాన్ చేసుకోండి. సో దట్ మీరు స్ట్రెస్ అవుట్ అవ్వరు అనమాట. లేదంటే స్కెడ్యూల్ హెక్టిక్ అయిపోతుంది, మనం కూడా బాగా స్ట్రెస్ అయిపోతాం. సో మిగతా ఈవెంట్స్ కి మనకి అంత స్ట్రెస్ అవ్వము, కానీ సంగీత్ లో మాత్రం ఖచ్చితంగా మనం స్ట్రెస్ అవుట్ అవుతాము. సో ఈ ఒక్క విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సంగీత్ కోసం మాత్రం ఖచ్చితంగా అది వేరే రోజు ప్లాన్ చేసుకుంటేనే
మనం కొంచెం ఫ్రీగా ఉంటాం అనమాట. మన బాడీ ఇంకా మైండ్ ఫిజికల్గా మెంటల్గా మనం కొంచెం రిలాక్స్డ్గా అయితే ఉంటాం అనమాట. సో ముందు నుంచి ప్రాక్టీస్లు ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయగలుగుతామా లేదా ఇవన్నీ కూడా చూసుకోవడం బెస్ట్. సో ఇవన్నీ చూసుకుంటూ మనం సంగీత్ని వేరే రోజు పెట్టుకుంటేనే మనకు అది హెల్ప్ఫుల్ అవుతుందని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మా తమ్ముడు పెళ్లిలో నేను చూసిన ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. సో కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు అంతా కూడా మనకి వెడ్డింగ్స్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరూ, ఈ అన్ని రకరకాలుగా ప్లాన్ చేసుకుంటున్నారు కదా. సో ఇలాంటప్పుడు అందరూ కూడా ఎవ్రీ బ్రైడ్, ఇప్పుడు ప్రతి బ్రైడ్ కూడా ఒక మేకప్ ఆర్టిస్ట్ ని హోస్ట్ చేసుకుంటున్నారు. సో మేకప్ ఆర్టిస్ట్ ని హోస్ట్ చేసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా ఈ విషయంలో అయితే అలర్ట్ గా ఉండాలి. మేకప్ వాళ్ళని మీరు ముందే మాట్లాడేసుకొని పక్కన పెట్టుకోండి. మీ డేట్ కి తగ్గట్టుగా మేకప్ వాళ్ళతో ముందే మాట్లాడి పెట్టుకోండి. ఎందుకంటే మేకప్ వాళ్ళకి ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తుంది. వాళ్ళు చాలా వెడ్డింగ్ సీజన్ వస్తే వాళ్ళంత బిజీగా ఎవరు ఉండట్లేదు, ఖచ్చితంగా వాళ్ళు బిజీగానే ఉంటారు. సో బెటర్ మీరు ఒక మేకప్ ఆర్టిస్ట్ ని హోల్డ్ చేసి పెట్టుకుంటే మంచి విషయం అనమాట. అండ్ ఈ మేకప్ ఆర్టిస్ట్ ని హోస్ట్ చేసుకునే ముందు ఖచ్చితంగా మీరు ఒక ట్రయల్ మేకప్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు మీరు ముందు నుంచి మీ స్కిన్ గురించి కానీ మీ స్కిన్ సెన్సిటివిటీస్ గురించి కానీ మేకప్ మ్యాన్ కి తెలిస్తే ఇట్స్ ఓకే, వెల్ అండ్ గుడ్. అలా కాకుండా మీకు సెన్సిటివ్ స్కిన్ ఉంటే కనుక మీరు ఇప్పటి వరకు మేకప్ అనేది ట్రై చేయకపోతే పెద్దగా అలా అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా మేకప్ ఆర్టిస్ట్ తో ఒక ట్రయల్ మేకప్ అయితే ట్రై చేయండి. అది కూడా ఒక 1 month ముందే ట్రై చేయండి. అంటే ఆ టైంలో దే వుడ్ కమ్ టు నో ఏ మేకప్ మీకు సూట్ అవుతుంది, మీ స్కిన్ ఏ టైప్ లో ఉంది, సో మీకు ఎలా మేకప్ చేయాలి అనేది. ఎందుకంటే మేకప్ మీకు అలవాటు ఉంటే కనుక ఇలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. అలా కాకుండా మేకప్ అలవాటు లేకపోతే మీ స్కిన్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది వాళ్ళకి కూడా తెలియదు కదా. సో ర్యాండమ్ గా ఏదో ఒక మేకప్ వేసేస్తే మీ స్కిన్ కి రియాక్ట్ అయ్యి యాక్నీ లాంటిది వస్తే కనుక చాలా ఇబ్బంది పడతారు. ఆ టైంలో చాలా ఎంబారసింగ్ గా అనిపిస్తుంది, మనకు కాన్ఫిడెన్స్ ఉండదు. అండ్ మన ఫోకస్ అంతా కూడా రిలేటివ్స్ మీద కానీ గెస్ట్స్ మీద కానీ లేదంటే ఫొటోస్ మీద కానీ అస్సలే ఉండదు. సో మీరు ఇలాంటివి ఏమైనా చెయ్యాలి అనుకుంటే మేకప్ మ్యాన్ ని మీరు హోల్డ్ చేసి పెట్టుకోవాలి అనుకుంటే ఒక 1 month ముందే ఒక ట్రయల్ మేకప్ ని ట్రై చేసి పెట్టుకోండి. సో మీకు ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనమాట. మీ స్కిన్ టైప్ గురించి మేకప్ మీ స్కిన్ పైన ఎలా రియాక్ట్ అవుతుంది, రెస్పాండ్ అవుతుంది అనేది కూడా మీ మేకప్ మ్యాన్ కి ఖచ్చితంగా తెలియాలి. కాబట్టి ఇది కూడా చూసుకోండి. అండ్ ఇంకొకరు మేకప్ విషయానికి వస్తే చాలా వరకు మనం చేసే మిస్టేక్ ఏంటంటే మేకప్ అనగానే మన వెడ్డింగ్ టీమ్ లో ఎంతమంది లేడీస్ ఉన్నారో అందరికీ కలిపి ఒక మేకప్ మ్యాన్ అయితే సరిపోతారు కదా అని అనుకుంటాము. కానీ ఆ రోజు పెళ్లి టైంలో మనకి పెళ్లి కూతురికి మాత్రమే ఒక పర్సనల్ మేకప్ మ్యాన్ అయితే ఉండాలి. మేకప్ ఆర్టిస్ట్ పెళ్లి కూతురికి ఉన్న తర్వాత మిగతా అందరికీ కలిపి ఒక మేకప్ ఆర్టిస్ట్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. కానీ పర్టికులర్ గా పెళ్లి కూతురికి మాత్రం ఒక మేకప్ ఆర్టిస్ట్ అయితే ఉండాలి. ఎందుకంటే ఇది కూడా మా పర్సనల్ ఎక్స్పీరియన్సే. మేమందరము మేకప్ కోసం కాదు కానీ హెయిర్ స్టైల్ కోసం అయితే మేకప్ ఆర్టిస్ట్ కావాలి. పెళ్లి తునిలో కదా, మాకు అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర పెళ్లి, సో మాకు తెలియదు కదా మేకప్ ఆర్టిస్ట్, ఇక్కడ నుంచి పట్టుకెళ్ళడం ఇంకెందుకని అక్కడే బుక్ చేయమని చెప్పాము సాహితీకి. సో తన మేకప్ ఆర్టిస్టే ఇవన్నీ చేస్తారు, మనందరికీ కలిపి హెయిర్ స్టైల్స్ అవి చేస్తారు వదినా అని చెప్పింది. సో టైం మాకు ఎలా అయిందంటే ఒకటి తర్వాత ఒకటి ఈవెంట్స్ ఉంటాయి కదా, సో సాహితీకి హెయిర్ స్టైల్ చేసి మేకప్ చేయడానికే మాకు అసలు టైం సరిపోలేదన్నమాట. ఇంకా ఆ మేకప్ ఆర్టిస్ట్ మాకు ఎలా మేకప్ చేస్తారు, సో అస్సలు టైం అనేది సెట్ కాదనమాట. సో మీరు ఈ మిస్టేక్ అయితే చేయొద్దు. ఒక మేకప్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, అందరికీ కలిపి మేకప్ అయితే అయిపోతుంది సరిపోతుంది అని మాత్రం అనుకోవద్దు. సో పెళ్లి కూతురికి మాత్రం బ్రైడ్ కి ఒక మేకప్ ఆర్టిస్ట్ ఇవ్వండి. నెక్స్ట్ మిగతా మీ అందరికీ కలిపి పోనీ ఒకరో ఇద్దరో ఎక్స్ట్రా మేకప్ మెన్ ని బుక్ చేసుకోండి. మేకప్ అయిపోయింది కదా, నెక్స్ట్ మనకి వెడ్డింగ్ ఈవెంట్ లో ఇందాక చెప్పుకున్నట్టుగానే సంగీత్ కానీ మెహందీకి కానీ మనకి కొంచెం స్పెషల్ గా చేసుకోవాలి అనుకుంటే గనక, సంగీత్ అంటే ఎవరు పర్సనల్ గా వాళ్ళు డాన్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు, లేదంటే మీరు ఒక డాన్స్ మాస్టర్ అని పెట్టుకోవాలనుకుంటారు కొంతమంది. సో అది మన చాయిస్, దాన్ని బట్టి మనం బుక్ చేసుకుంటాము. అండ్ అలా కాకుండా మెహందీ మనం గ్రాండ్ గా ఇలాగే చేసుకోవాలంటే డెఫినెట్ గా మనం ఒక మెహందీ ఆర్టిస్ట్ ని ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి.
ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా మనకి మేకప్ ఆర్టిస్ట్, మెహందీ ఆర్టిస్ట్ వీళ్ళందరూ చాలా ఎక్కువ డిమాండ్ లో ఉన్నారు. సో ఇప్పుడు మనం మెహందీ ఆర్టిస్ట్ ని బుక్ చేసుకోకపోతే గనక మనకి టైం దగ్గర అయ్యే కొద్దీ వాళ్ళ డిమాండ్ పెరుగుతుంది, మనం వాళ్ళ వెనకాతలే తిరగాల్సి వస్తుంది. అండ్ అలా తిరిగినా కూడా వాళ్ళు మనకి డేట్స్ ఇస్తారో ఇవ్వరో కూడా గ్యారంటీ లేదు. సో యూ బెటర్ డేట్స్ వన్స్ ఫిక్స్ అవ్వగానే వీళ్ళందరినీ ఫంక్షన్ హాల్, మెహందీ ఆర్టిస్ట్, మేకప్ ఆర్టిస్ట్ వీళ్ళందరినీ కూడా బుక్ చేసి పెట్టుకోవడం బెస్ట్. ఇంకా క్యాటరింగ్ వాళ్ళు ఇవన్నీ అనమాట. ఫంక్షన్ హాల్లో మనకి క్యాటరింగ్ ఇంక్లూడ్ అయ్యి వస్తే ఇట్స్ ఓకే. అలా కాకుండా మనం స్పెషల్ గా క్యాటరింగ్ వాళ్ళని హోస్ట్ చేసుకోవాలి అనుకుంటే గనక ముందే బుక్ చేసుకోవడం బెస్ట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, అసలు విషయం ఏంటంటే ఈ అన్ని మనం డేట్స్ ఫిక్స్ చేసుకున్నాము, ఫంక్షన్ హాల్ ని హోల్డ్ చేసి పెట్టుకున్నాం, మేకప్ ఆర్టిస్ట్ డేట్స్ ఇచ్చేసాము, అండ్ ఇంకా చాలా వరకు క్యాటరింగ్ వాళ్ళకి చెప్పేసుకున్నాము, ఇవన్నీ చెప్పేసాము. అండ్ ఫైనల్లీ మనం ఇబ్బంది పడి మనకి ఇబ్బంది పెట్టే పాయింట్ ఒకటి ఉంది, అదే ఒక డిజైనర్ అనమాట. సో ఇంకా చాలా వరకు అందరూ ఇబ్బంది పడే విషయం ఏంటంటే డిజైనర్ విషయంలో అదే టైలరింగ్ అనమాట. సో టైలర్స్ వాళ్ళకి ఇప్పుడు డిజైనర్స్ పేరుతో వాళ్ళకి ఎంత డిమాండ్ ఉందంటే, సో మనం పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ఖచ్చితంగా పసుపు ముహూర్తం పెట్టిన తర్వాతే, పసుపు కొట్టిన తర్వాత మాత్రమే పెళ్లి బట్టలు షాపింగ్ చేస్తాం. సో పెళ్లి బట్టలు షాపింగ్ చేయగానే ఫస్ట్ మనం ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో వాళ్ళకి చీరలు చూపించకపోయినా పర్లేదు, డైరెక్ట్ గా టైలర్ కి అయితే ఇచ్చేయండి. ఎందుకంటే మనం ఎంత ముందు ఇచ్చినా కూడా వాళ్ళు ఏదో ఒకటి మనకి టైంకి ఇవ్వకుండానే ఉంటారు. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా ఉంటాయి. సో నేను మరదల సీమంతంలో ఇటువంటి ఇన్సిడెంట్ ఒకటి ఫేస్ చేశాను అనమాట. లైక్ ఏంటంటే మేము చాలా రోజుల ముందే మా బ్లౌజెస్ అది ఇచ్చామన్నమాట. కలెక్ట్ చేసుకోవడానికి అయితే టైలర్ దగ్గరికి వెళ్ళామన్నమాట. సో ఆవిడ ఏం చేశారంటే, నేను ఒక శారీ తీసుకున్నాను, ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి శారీలో వచ్చే బ్లౌజ్ జరీతో వచ్చింది, నాకు నచ్చలేదన్నమాట. ఆ పట్టు టైప్ లో కాకుండా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుని దానిపైన వర్క్ చేసి బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకుంటున్నాను అనమాట. సో మగ్గం వర్క్ చేస్తున్న రెడీ పీసెస్ ఉంటాయి కదా, సో ఆ రెడీ పీసెస్ నేను ఆల్రెడీ పర్చేస్ చేశాను. సో ఆ బ్లౌజ్ తీసుకెళ్లి తనకి ఇచ్చాను అనమాట. సారీ ఇచ్చాను, దాంతో పాటు ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చాను అనమాట. సో తను మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ అనేది పక్కన పెట్టేసి శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ స్టిచ్ చేసేసారు. అలా నా ఒక్కదానికి కాదు, నాకు మా అక్కలిద్దరికి మొత్తం ముగ్గురికి సేమ్ అలాగే చేశారు. సో మేము వెళ్ళి బ్లౌజ్ తీసుకొని వచ్చేస్తాము అనుకుని వెళ్ళేసరికి తను లిటరల్ గా ఇలా చెప్పేసరికి మా మైండ్ బ్లాక్. లిటరల్ గా షాక్ అయిపోయాను నేను. ఇదేంటిది ఇలా ఎలా చేశారు, బ్లౌజ్ నేను పీస్ ఇచ్చాను కదా అది స్టిచ్ చేయమని చెప్తే ఇదెందుకు స్టిచ్ చేశారంటే అది వేరే శారీదేమో అనుకున్నారంట తను. సో ఇందులో ఇదైతే సీమంతం కోసం కట్టుకుంటామని చెప్పాం కదా, సో అందుకని ఈ సీమంతం శారీ ఫస్ట్ కంప్లీట్ చేసేదా ఈ బ్లౌజ్ నార్మల్ గా కుట్టేశారు అనమాట. సో ఇంకా నాకైతే పిచ్చి వచ్చేసింది అనమాట. అండ్ తర్వాత మేము చేసిన ఒక గుడ్ థింగ్ ఏంటంటే అది చెప్తా ఏం చేశానని. సో నెక్స్ట్ తనకు మళ్ళీ అదే ఆ బ్లౌజ్ పీస్, మాకు వర్క్ బ్లౌజ్ పీస్ కావాలి అని చెప్పి అది స్టిచ్ చేయించుకున్నాము. అండ్ ఇది మేము ఏ విధంగా సేవ్ అయ్యాం అనేది కూడా చెప్తాను. టైలరింగ్ కి మనం మెటీరియల్స్ ఇచ్చినా సరే ఒక 3 to 4 days ముందే మనం చెప్పాలి మాకు ఈ డేట్స్ కి కావాలి అని. అంటే పర్టికులర్ గా ఇప్పుడు మనకి ఈవెంట్ ఒక 20th ఉందనుకోండి, మనకు ఖచ్చితంగా 15th కావాలని చెప్పాలి. సో అలా చెప్తేనే వాళ్ళు హడావిడిగా చేస్తారు. వాళ్ళు 14th వరకు లిటరల్ గా స్టార్ట్ చేయరు. 14th మనల్ని ఇంకా అక్కడి నుంచి కంగారు పెడుతూ ఉంటారనమాట. మీరు అది అడిగారు కదా, ఇది అడిగారు కదా, ఇది అది అది అని చెప్పి. మా మరదల సీమంతము మాకు ఒక 4 days ముందు బ్లౌజ్ అయితే వచ్చింది. సో మాకు 4 days ముందు ఆవిడ ఇది ఇలా స్టిచ్ చేశారనమాట. సో అప్పుడు నేను మాకు ఇంకా ఒక 2 days టైం తీసుకొని మాకు ఆ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసి ఇవ్వండి అని చెప్పాము. సో లక్కీలీ మేము ఆ బ్లౌజ్, ఆ శారీ అయితే మేము అనుకున్న శారీ, అనుకున్న బ్లౌజ్ తో సీమంతం రోజు అయితే కట్టుకోగలిగాం అనమాట. 5 days ముందు వాళ్ళకి టైం చెప్తే కనుక సో మనకి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది, అది కూడా ఏంటనేది చెప్తాను. సో ఇలా టైం చెప్పటం వల్ల మనం బ్లౌజెస్ వాళ్ళు ఇచ్చేవి మనం ఇచ్చినట్టుగానే పర్ఫెక్ట్ గా మనకి సెట్ అవ్వాలని అయితే రూల్ లేదు. ఎందుకంటే మనం ఈ వెడ్డింగ్ స్ట్రెస్ వల్ల కావచ్చు, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల మనం వెయిట్ ఎదర్ గెయిన్ అవ్వచ్చు లేదంటే లూజ్ అవ్వచ్చు. సో ఏదైనా జరగచ్చు. సో ఆ టైంలో మనం ఇచ్చిన బ్లౌజ్ మెజర్మెంట్ కి మనకు వాళ్ళు స్టిచ్ చేసిన దానికి అటు ఇటు అవ్వచ్చు. లూజ్ అయితే చూడటానికి కొంచెం బాగోదు, అండ్ టైట్ అయితే మనం ఆ టైంలో స్టిచెస్ రిమూవ్ చేయడానికి కూడా మనకి టైం ఉండదు.
కదా. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఒక 4-5 days ముందే బ్లౌజెస్ తీసుకున్నారనుకోండి, ముందే ట్రై చేయండి. ట్రై చేసి మనకి అది లూజ్ అవుతుందా, టైట్ అవుతుందా, ఏంటి అనే దాన్ని బట్టి మనం ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. సో ఇది కూడా మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోనే నేను మీకు ఈ విషయం అయితే చెప్తున్నా. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, పెళ్లి అనేటప్పుడు ప్రతి విషయాన్ని కూడా మనమే సీరియస్ గా తీసేసుకొని వేరే వాళ్ళకి ఈ విషయం, ఈ పర్టికులర్ పాయింట్ వేరే వాళ్ళకి అప్ చెప్తే వాళ్ళు ఎలా చేస్తారో, వాళ్ళు కరెక్ట్ గా చేయగలరో లేదో అని చాలా వరకు అందరూ స్ట్రెస్ తీసేసుకుంటారనమాట. సో ఖచ్చితంగా ఆ స్ట్రెస్ మీరు తీసుకోవద్దు. ఎందుకంటే దానివల్ల మనం ఫిజికల్ గా మెంటల్ గా కూడా స్ట్రెయిన్ అయ్యి మన ఫేస్ లో ఉన్న ఆ గ్లో అనేది పోతుందన్నమాట. సో ఎక్కువ మీరు అన్ని మీ నెత్తి మీద వేసేసుకోకండి. సో బెస్ట్ థింగ్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ ని షేర్ చేసేసేయండి, ఒక్కొక్కరికి డిస్ట్రిబ్యూట్ చేసేసేయండి. సో హల్దీ ఈవెంట్ దగ్గర నుంచి కూడా మీరు కొంచెం బిజీ అయిపోతారు. అంటే పర్టికులర్ గా ముందు మనం ఎలా అయితే అందరినీ లైక్ ప్రతి ఒక్కరితో ఫోన్ లో కానీ డైరెక్ట్ గా కానీ కోఆర్డినేట్ చేసి వస్తున్నామో, ఈ కోఆర్డినేషన్ హల్దీ నుంచి మీకు పాసిబుల్ కాదు. లిటరల్ గా చెప్పాలంటే మొబైల్ కూడా మన చేతిలో ఉండదు ఆ టైంలో. సో అలాంటప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ని డిస్ట్రిబ్యూట్ చేసుకోకపోతే మీరు కూర్చుని అక్కడ అన్నిటినీ హ్యాండిల్ చెయ్యలేరు. ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎ బ్రైడ్ టు హ్యాండిల్ ఆల్ దీస్ రెస్పాన్సిబిలిటీస్. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి డిస్ట్రిబ్యూట్ చేసేసేయండి రెస్పాన్సిబిలిటీస్ ని. లైక్ ఏంటంటే, మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తున్నారు, వాళ్ళు మీకు కాల్ చేసి అడ్రస్ కోసం కానీ ఇంకేమైనా డీటెయిల్స్ కోసం కానీ మీ ఫ్రెండ్స్ కాల్ చేస్తారంటే మీ మొబైల్ని వేరే వాళ్ళకి అప్పచెప్పేయండి. సో లైక్ మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ సిబ్లింగ్స్ కజిన్స్ ఎవరు ఉంటే వాళ్ళకి. ఇంకా మనం పెళ్లి టైంలో, సంగీత్ టైంలో ఇటువంటి సాంగ్స్ అన్నిటిని మనం ప్రిపేర్ అయి ఉన్నాము, వాటన్నిటిని ఒక పెన్ డ్రైవ్ లో పెట్టాము. సో ఈ పెన్ డ్రైవ్ కూడా నేనే అక్కడ ఉండి దగ్గరుండి ప్లే చేపించాలి అనుకుంటే ఇట్స్ ఇంపాసిబుల్. అది కూడా మనం హ్యాండిల్ చేయలేము. కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీని వేరే వాళ్ళకి ఇచ్చేసేయండి. సో ఈ సాంగ్ ఈ ప్లేలిస్ట్ లో ఉంది, సో ఈ సాంగ్ వీళ్ళకి కావాలి, వీళ్ళు వచ్చేటప్పుడు ఈ సాంగ్ ప్లే చేపించండి. సో ఇలా పర్టికులర్ గా ఇటువంటి డీటెయిల్స్ అన్నిటినీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసేయండి. అలాగే మనం ఇంటి దగ్గర సంగీత్ కానీ హల్దీ కానీ చేసుకుంటున్నాం అంటే డెకరేషన్ కూడా మీరు అసలు స్ట్రెస్ తీసుకోకండి. మనం ఏమైనా ఈవెంట్ ప్లానర్స్ కి పెట్టేసుకుంటే పర్లేదు, కానీ సో ఈవెంట్ వాళ్ళకి పెట్టకపోతే మనమే చేయాలి అనుకుంటే కనుక ఇటువంటి డెకరేషన్ కానీ, లేదంటే ఈ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తున్నారు వాళ్ళతో ఫోన్ లో కోఆర్డినేట్ చేయటం కోసం కానీ, లేదంటే ఇలా మ్యూజిక్ సిస్టమ్ కి సంబంధించి కానీ సాంగ్స్ ప్లేలిస్ట్ వీటన్నిటి గురించి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీని డిస్ట్రిబ్యూట్ చేసేసేయండి. సో అప్పుడు మీరు పెద్దగా స్ట్రెయిన్ అవ్వరు అనమాట. ఓకే ఇది కావాలి అని ఎవరైనా వచ్చి అడిగినా యూ కెన్ హ్యాండ్ ఓవర్ ఇట్ టు దట్ పర్టికులర్ కన్సర్న్డ్ పర్సన్ అనమాట. సో ఇలా మీరు కొంచెం ఫ్రీ అయితే గనక ఫిజికల్ గా మెంటల్ గా మీరు ఫ్రీగా ఉంటేనే మీ ఫొటోస్ బాగా వస్తాయి. బై ద ఎండ్ ఆఫ్ ది డే ఆ రోజంతా ఎలా గడిచినా సరే మనకి లైఫ్ లాంగ్ మిగిలిపోయేది ఫొటోస్ అండ్ వీడియోస్ మాత్రమే. కాబట్టి హ్యాపీగా ఫొటోస్ మంచిగా తీసుకోండి, మీరు చాలా ప్లెజెంట్ గా ఉండండి, అసలు ఏది పెద్ద టెన్షన్ పెట్టుకోవద్దు, దేనికి పెద్దగా అంటే ఎక్కువ ఎమోషనల్ అవ్వద్దు. ఏది మనం అనుకున్నట్టు జరగదు, మనం ఒకలా ప్లాన్ చేస్తే అక్కడ ఇంకోలా జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరి వెడ్డింగ్ లో ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి అక్కడ మీరు ఎక్కువ ఎమోషనల్ అయిపోద్దు, అయ్యో నేను అనుకున్నట్టుగా జరగలేదే అని ఓవర్ ఎమోషనల్ అవ్వద్దు. సో దీనివల్ల మీ ఫొటోస్ పాడవుతాయి. లైఫ్ లాంగ్ మనకి మిగిలేది ఆ ఫొటోస్ అండ్ వీడియోసే కదా, మన మెమరీస్ గా. సో వీలైనంత ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ని షేర్ చేసేసేయండి, వీలైనంత ఎక్కువ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోండి. ఇప్పుడు జనరేషన్ అయితే రీల్స్ కావాలనుకుంటే రీల్స్ తీసుకోండి. సో ఏదేమైనా సరే బై ద ఎండ్ ఆఫ్ ది డే మీరు మీ వెడ్డింగ్ ని ఎంజాయ్ చేస్తూ చేసుకోవాలి. అండ్ ఈ విషయంలో మాత్రం మీరు ఫిక్స్ అయిపోండి, ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ ఏదో ఒక్క విషయంలో అయినా జరుగుతుంది. అలా జరగకపోతే అది అసలు పెళ్ళే కాదు, ఖచ్చితంగా అలా జరుగుతుంది. సో బీ వెల్ ప్రిపేర్డ్ అబౌట్ ఇట్. సో ఇదన్నమాట. అండ్ మొత్తానికి ఈ వెడ్డింగ్ ఈవెంట్ ముందుగా ఉంది అనుకుంటే కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరఫు నుంచి బెస్ట్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ ఇది ఇవాళ వీడియో అయితే. నేను చెప్పిన ఈ వెడ్డింగ్ టిప్స్ మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అయ్యాయి అనుకుంటే డెఫినెట్ గా వీడియోని లైక్ చేయండి. అండ్ అలా కాదు, మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా బ్రైడ్స్ కాబోతున్నారంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అండ్ వెడ్డింగ్ సిరీస్ లో వచ్చే మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. బాయ్ గైస్, మరొక మంచి వీడియోలో కలుద్దాం.
బాయ్.